సహోదరి సహోదరులారా, తన 50వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకున్న సందర్భంలో పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఒక సముచితమైన పుస్తకాన్ని వ్రాశారు. అదే గురుత్వం. గురుత్వం ఒక కానుక, ఒక రహస్యం అని. గురుత్వం అనేది ఒక కానుక కాబట్టి పసి హృదయంతో ధన్యాత్ముడనంటూ స్వీకరించాలి. ఇది ఒక రహస్యం కాబట్టి ఈ గురుత్వాన్ని అంటిపెట్టుకున్న ఆధ్యాత్మిక లోతులను కనుగొనాలన్న ఉత్సాహంతో మీ నలుగురు ముందుకు సాగాలి. నేటి శ్రీ సభలో 2023 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 4,06,996 మంది గురువులు ఉన్నారు ప్రపంచం మొత్తంలో. అదేవిధంగా భారతదేశంలో 30,314 మంది గురువులు ఉన్నారు. వారితో మీరు ఇప్పుడు చేరబోతున్నారు. అంటే వీరందరూ ప్రభుని పిలుపు విని క్రైస్తవ విశ్వాసులకు సేవ చేసే పట్టుదలతో ఈ గురుత్వాన్ని తీసుకున్నారనే దీని భావం. మీరు కూడా అదే చేయబోతున్నారు. మనం నూతన నిబంధన గ్రంథంలో యోహాను సువార్తను చదువుచున్నప్పుడు క్రీస్తు కడరా భోజన ప్రస్తావన అక్కడ రాదు. దానికి బదులు పాస్కా పండుగ ముందు రోజు ప్రభువు శిష్యులందరినీ తనతో పాటు భోజనానికి కూర్చున్న తరుణంలో ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదాలు కడిగి తుడిచాడు. ఒక్కసారిగా తన శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే యూదుల సంస్కృతిలో సేవకులు యాజకుని పాదాలు కడగాలి. క్రీస్తు దాన్ని తారుమారు చేశాడు. ప్రభువును బోధకుడు అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలయును, నేను చేసినట్లు మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు, పంపబడినవాడు పంపిన వారి కంటే గొప్పవాడు కాదు అని ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 13. ఈ విధంగా క్రీస్తు తన నూతన సంఘానికి ఒక సేవా సూత్రం ఇచ్చాడు. ఇది సేవా సూత్రం. శిష్యులుగా స్వీకరింపబడిన వాళ్ళు ఈ సూత్రాన్ని పాటించాలి. క్రీస్తు ఆదర్శాన్ని అనుసరించి తమను తాము రిక్తులనుగా చేసుకోవాలి. క్రీస్తు తనను రిక్తుని చేసుకుంటూ మరణం వరకు వెళ్ళాడు. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం. అటువంటి సందర్భంలో తాను యాజకుడుగా ప్రతిష్ఠింపబడ్డాడు. రిక్తునిగా చేసుకుంటూ వెళ్ళాడు. ఆ విధంగా తాను యాజకుడయ్యాడు. ఈ విషయాన్ని మీకు ఇంకా విపులంగా చెప్పబోతున్నాను. మనందరికీ ప్రధాన యాజకుడు క్రీస్తు. అందరం అతని యాజకత్వంలో పాలు పంచుకుంటున్నాం. కానీ క్రీస్తు ప్రభువు నేను యాజకుడిని అని ఎక్కడా చెప్పుకోలేదు. ఆయన సమకాలికులు కూడా అతన్ని యాజకుడిగా గుర్తించలేదు. ప్రభువు లేవి తెగలో కాక యూదా తెగలో పుట్టాడు. కానీ యాజకులంతా లేవి తెగవాళ్లే కనుక ఆ కాలపు జనులెవరూ ఆయన్ని గురువుగా యాజకుడిగా గుర్తించలేదు, భావించలేదు. ఆయన్ని కేవలం బోధకుడా, గురువా, రబ్బీ అని మాత్రమే సంబోధించారు. కానీ క్రీస్తు తన మరణాన్ని గురించి మాట్లాడినప్పుడల్లా తాను యాజకుణ్ణి అంటూ సూచిస్తూ వచ్చాడు. ఆయన మరణం పూర్వవేదంలోని బలుల్లాంటిది. ఆయన తన ప్రాణాలను అనేకుల రక్షణ కొరకు ఒక క్రయధనంగా సమర్పించాడు. ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము అన్నాడు. శిలువ బలి ద్వారా తన్ను తాను పవిత్రపరచుకున్నాడు. కానీ నూతన నిబంధనలో ఒక్క పుస్తకం మాత్రం క్రీస్తు యాజకుడని ప్రత్యక్షంగా చెబుతుంది. అదే ఈనాడు మనం చదివిన 2వ పఠనం, హెబ్రీయులకు వ్రాసిన జాబు. ఎవరు తనంతట తాను యాజకుడు కాలేడు. పూర్వం అహరోనుని దేవుడు యాజకత్వాన్ని స్వీకరించడానికి పిలిచాడు. అదేవిధంగా దేవుడు క్రీస్తుకి యాజకత్వం అప్పగించాడు.
మన పాపాల కొరకు బలి సమర్పించి క్రీస్తు ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకే అతన్ని యాజకుడిగా తండ్రి నియమించాడు. ఈ పదవి గౌరవాన్ని క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు. యావే ప్రభు తండ్రి అతన్ని నియమించాడు. క్రీస్తు నిర్దోషి, పవిత్రుడు, తన శిలువ ద్వారా తాను పవిత్రపరచుకున్నాడు. ప్రధాన యాజకుడు ఒక్కసారి సమర్పించిన ఈ కల్వరి బలి ద్వారా మన పాపాలకు పరిపూర్ణంగా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన మన తరపున తండ్రికి విజ్ఞాపన చేసేవాడు కూడాను. కనుక క్రీస్తుకి మనందరిని రక్షించే సామర్థ్యం ఉంది కాబట్టి ఆయన్ను ధైర్యంతో మనం సమీపించాలి. ఆయన ఉత్తముడైన మధ్యవర్తి. ఎందుకంటే ఆయన ఒకవైపు నరుడు, మరొక వైపు దేవుని కుమారుడు. కాబట్టి మన పాపాలను పూర్తిగా ప్రాయశ్చిత్తం చేయగల సామర్థ్యం ఉంది ఆయనకు. కాబట్టి ఈ క్రీస్తుని యాజకత్వం మనకు 2 కోణాలను తెలియజేస్తుంది. మొదటి కోణం అతని స్వీయ బలి, తనను తాను రిక్తును చేసుకొని తనను తాను బలిగా సమర్పించుకున్నాడు. రెండవది అతని వాక్యబోధ ద్వారా ఆయన యాజకుడయ్యాడు. ఈ 2 యాజకత్వాలను ఆయన విశ్వాసులతో పంచుకుంటున్నాడు. వీటిని మనందరికీ సంక్రమింపజేస్తున్నాడు. మొదటిది జ్ఞానస్నానం ద్వారా అందరికీ సంక్రమించే విశ్వాస యాజకత్వం. ఈ యాజకత్వం దేవునికి ప్రార్థన చేయటానికి, దేవునికి ఆత్మీయ బలులు సమర్పించడానికి సాయపడుతుంది. రెండవది సేవా యాజకత్వం. ఇది దేవుని ప్రజలకు సేవ చేయడానికి కొంతమందికి మాత్రమే లభించే పిలుపు. ఈ పిలుపే మీకు ఇవ్వబడింది. ప్రభువు పిలిచి ఎన్నుకున్న వారందరికీ వాక్యబోధకు, స్వస్థత చేకూర్చుటకు కావలసిన శక్తిని, పిశాచులను పారద్రోలే శక్తిని వారికి ప్రసాదించారు అని మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాం. క్రీస్తు తాను మరణించే ముందు రోజు సాయంకాలం కడపటి విందులో వారిని సప్రసాద బలిని సమర్పించడానికి సిద్ధం చేసి వారిని తన జ్ఞాపకార్థం ఈ బలిని చేసుకుంటూ వెళ్ళండి అని సెలవిచ్చాడు. అది చేయడం ద్వారా అపోస్తలులు యాజకులయ్యారు. వారి అనుయాయులు కూడా యాజకులుగా నియమింపబడ్డారు. వీళ్ళ ఇప్పటి సమాజంలోని గురువులు. వీరందరికీ, ఈ గురువులందరికీ ఏంటి ఉన్న ముఖ్యమైన విధి ఏమిటంటే వారు దేవుని రహస్యాలను కాపాడే బాధ్యత అందరికీ ఉంది. వీరు నూతన నిబంధన సేవకులు. వీరందరూ పిలువబడ్డారు, ఎన్నుకోబడ్డారు. సంవత్సరాల తరబడి తర్ఫీదు పొంది ఆధ్యాత్మిక జీవితంలో ప్రావీణ్యం సంపాదించి పూర్ణ విశ్వాసంతో, స్వాతంత్రంతో వాళ్ళు ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈ యువకులు కూడా ముందుకు రాబోతున్నారు. మీ అభిషేకం 2 ప్రక్రియల ద్వారా జరుగుతుంది. మొదటిది హస్త నిక్షేపణ ద్వారా. గురువుగా అభిషేకింపబడే అభ్యర్థులు అపోస్తలుల వారసుడైన పీఠాధిపతి వద్ద నుండి హస్త నిక్షేపణ పొందుతారు. ఎలాగైతే ఉత్థాన క్రీస్తు తన శిష్యులపై శ్వాసను ఊది వారిని ఆత్మ ప్రభావితులను చేశాడో, అదేవిధంగా పేతురు, యోహానులు సమరయలోని క్రైస్తవులపై తమ హస్తముల నుంచి ప్రార్థించి వారిపై పవిత్రాత్మ దేవుని శక్తిని ప్రసరింపజేశారో, ఈరోజు కూడా పీఠాధిపతి మరియు ఈ గురువులందరూ మీపై తమ హస్తములను ఉంచి ప్రార్థన చేసి పవిత్రాత్మ వరములను మీకు సంక్రమింపజేస్తారు. నూతన నిబంధనలో క్రీస్తు పరిచర్యకు ప్రతిష్ఠించినప్పుడు ఇది హస్త నిక్షేపణ ద్వారా జరిగేది. మనం అపోస్తల కార్యాలు చదివినట్లయితే 6వ అధ్యాయం 5-6 వచనాలలో అపోస్తలులు 7 సహాయకులు నియమించినప్పుడు వారి శిరస్సులపై చేతులు చాచి ప్రార్థించారు. అదేవిధంగా అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 3వ వచనంలో అంతియోకులో బర్నబాసును, సౌలును ప్రత్యేక పనికి నియమించినప్పుడు, వేద ప్రచారానికి వాళ్ళు పంపినప్పుడు వారికై ప్రార్థించి వారి శిరస్సులపై హస్తముల నుంచి పవిత్రాత్మ శక్తి కొరకై ప్రార్థించారని చదువుతున్నాం. అదేవిధంగా నేటి సాంగ్యంలో పవిత్రాత్మ శక్తి మీపై వేంచేసి వచ్చి మీకు ప్రజల పాపాలను మన్నించే శక్తిని, యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం, ఆ మన్నించే శక్తిని, స్వస్థతా శక్తిని, దివ్య శక్తిని,
పరివర్తన శక్తి, రక్షక శక్తి అవన్నీ మీకు అంటగట్టబడతాయి. పెద్దల హస్త నిక్షేపణ ద్వారా అనుగ్రహింపబడిన ఈ ఆధ్యాత్మిక వరాన్ని మీరు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా చేయకూడదని తన శిష్యురైన తిమోతిని పౌలు గారు ఆ రోజు హెచ్చరించారు. హస్త నిక్షేపణము అంటే ఏమిటి? ఎలా జరుగుతుంది? హస్త నిక్షేపణము నిశ్శబ్దంగా జరిగిపోతుంది. మానవ భాష సద్దుమణుగుతుంది. ఈ నిశ్శబ్దంలోనే ఆత్మ దేవుని కొరకు విచ్చుకొని ఉంటుంది. తన హస్తములను చాచి మానవుని తన కౌగిలిలోనికి చేర్చుకొని అతనిని తన సొంతం చేసుకొని ప్రభువును ఆత్మ మౌనంగా స్వాగతిస్తుంది. అదే సమయంలో ఆ వ్యక్తి దేవుని ఆశ్రయాన్ని కోరుకుంటాడు. తాను దేవుని సంపూర్ణమైన సొత్తుగా మారాలని ప్రతి అభ్యర్థి కోరుకుంటాడు. తదనంతరం ప్రార్థన ఉంటుంది. ఇది అభిషేకంలో రెండవ ప్రాథమిక లక్షణం. ఏ నరుడు మరొక నరుని యాజకునిగా రూపొందించలేడు. మన విజ్ఞాపనపు పలుకుల ద్వారాను, హస్త నిక్షేపణ కార్యము ద్వారాను దేవుడే నరుని తన సేవలోనికి సంపూర్తిగా స్వీకరిస్తాడు. ఆయన యాజకత్వంలోనికి మీకు ప్రవేశము దయచేస్తాడు. ఎన్నికైన వారిని స్వయముగా ఆయనే అభిషేకించి ప్రతిష్ఠిస్తాడు. మనందరి కొరకు స్వయముగా ఏకైక బల్యర్పణం చేసినది ఒకే ఒక ప్రధాన యాజకుడు. ఆయనే ఎన్నికైన ఈ అభ్యర్థులను తన యాజకత్వంలో భాగస్వాములను చేస్తాడు. తద్వారా ప్రభుని వాక్కు, ఆయన కార్యము యుగ యుగములందును ప్రభావించాలని ప్రభు ఆశిస్తాడు. అభిషేకించబడిన వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడి ఆ ఆత్మ మీదనే ఆధారపడి జీవించాలి. ఈ అభిషేక సమయంలో అభ్యర్థి మోకాళ్ళ మీద ఉండి హస్త నిక్షేపణను స్వీకరిస్తాడు. ఈ మోకరించే సంజ్ఞ ఏ సంస్కృతి నుంచి క్రైస్తవ ఆరాధనకి రాలేదు. క్రీస్తు ప్రభువు తన పాటుల సమయంలో లూకాసు వార్త ప్రకారం ఓలివి కొండపై మోకరిల్లి, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అంటూ తన సిలువను ఆయన చేకొన్నాడు అని ప్రార్థించాడు. అదే రీతిలో ఈ గురు అభ్యర్థులు తమ దేవుడైన క్రీస్తుని అనుసరిస్తూ వినయపూర్వకంగా ఈ అదృష్ట భాగ్యాన్ని స్వీకరిస్తారు. ప్రతి గురువునకు ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమిటంటే వినమ్ర హృదయం. హస్త నిక్షేపణ తరువాత ఈ అభ్యర్థుల హస్తములు క్రిస్మా తైలంతో అభిషేకించబడతాయి. పూర్వవేదంలో రాజులకు, యాజకులకు, ప్రవక్తలకు ఈ అభిషేకం జరిగేది. నిర్గమకాండంలో 29వ అధ్యాయం 7వ వచనంలో చదువుతున్నాం. అహరోను యాజకాభిషేకం గురించి చెబుతుంది. అటు తరువాత అభిషేక తైలమును కుమ్మరించి అతనికి శిరస్సున అభిషేకము చేయుము అని చెబుతుంది. నిర్గమకాండం 29వ అధ్యాయం 7వ వచనం. ఈ అభిషేక క్రియ ద్వారా ఫలానా వ్యక్తి దైవ కార్యానికి వేరు చేయబడ్డాడు అని అర్థం. ఈ అభిషేకం పొందిన వాళ్ళు పవిత్రులు అని పరిగణించబడతారు. వేరే సంస్కృతుల్లో ఉన్నట్లు యూదుల రాజులకు కిరీట అలంకరణ ఉండేది కాదు, కిరీట ధారణం ఉండేది కాదు. దీనికి బదులు వారికి అభిషేకం ఉండేది. సమూయేలు గ్రంథంలో సౌలు అభిషేకం గురించి మాట్లాడుతాం. అలాగే దావీదు అభిషేకాన్ని గురించి మాట్లాడతాం. ఈ అభిషేకం వీరికి చాలా ఖరీదైన సుగంధ పరిమళాలు వెదజల్లే సువాసన ద్రవ్యాలతో కలిపిన తైలంతో జరిగేవి. ఈ తైలం వజ్రాలు, గోమేధికాల కంటే చాలా విలువైనది. యూదుల రాజుకు అభిషేకం జరిగిన తరువాత ఊరేగింపుగా అతన్ని పురవీధులందు ప్రదక్షిణముగా తీసుకొని వెళుతూ ఉంటే కనిపించని కిరీటంలా ఈ సువాసన అతన్ని వెంబడించేది. ఇది అతని పవిత్రతకు సూచనగా అతని చుట్టూ అల్లుకునేది. ఈ సువాసనను బట్టి ఈ వ్యక్తి దేవునికి అంకితం అయినవాడు అని అతన్ని ప్రజలు వెంటనే గుర్తించేవారు. పూర్వకాలంలో రాజుల ఘనత, తేజస్సు, వైభవం కేవలం వారి వస్త్రధారణ, ఆభరణాల మాత్రమే ఉండేది కాదు. ఒక రాచరిక సువాసన అంటూ ఒక ప్రత్యేక వాసన తైలం ఉండేది. రాజు వస్త్రాలకు ఈ వాసన సోకేలా పూసేవారు.
కీర్తనాకారుడు రాజు యొక్క ఘనత వైభవాన్ని గురించి ఇలా అంటున్నాడు: నీవు ధర్మమును అభిమానించి దౌత్యమును ఏవగించుకొందువు, కనుకనే నీ దేవుడైన ప్రభువు నిన్ను ఎన్నుకొని సాటి రాజుల కంటే నీకు ఎక్కువ ఆనందమును దయచేయు తైలముతో నిన్ను అభిషేకించెను. నీ వస్త్రములు అగరు లవంగ పట్టు గోపరసముల సువాసనలతో గుబాళించుచున్నవి అని అంటాడు. నేటి పట్టణాలలో క్రీస్తు ఆత్మచే అభిషేకం పొందాడని చదువుతున్నాం. కానీ యేసు తన మరణం ముందు బెతానియా వెళ్ళినప్పుడు అక్కడ విందు ఆరగిస్తున్న తరుణంలో మరియా అనే ఒక స్త్రీ స్వచ్ఛమైన జఠమాంసి పరిమళ ద్రవ్యాన్ని సేరున్నర తెచ్చి యేసు పాదాలను అభిషేకించి తన వెంట్రుకలతో తుడిచింది. ఈ విధంగా క్రీస్తు తన మరణం ముందు ఎక్కడికి వెళ్ళినా రాజ తేజస్సుతో, ఘనతతో, టీవీతో రాజరికపు సువాసనను వెదజల్లుతూ నూతన నిబంధన నాయకుడిగా తన స్వీయార్పణ గావించాడు. కాబట్టి అభిషేకం గావింపబడిన మన నూతన గురువులు కూడా ఒక క్రొత్త సువాసనను వెదజల్లాలి. యాజకుడుగా సేవా యాజకత్వం వహిస్తూ సేవా దృక్పథంతో మెలగాలి. ఈ నేపథ్యంలో పునీత పౌలు గారు చెప్పిన మాటలు మనం స్మరణ చేసుకుందాం. కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖలో 2వ అధ్యాయం 14-16 వచనాల్లో ఆయన చెబుతాడు: దేవునకు కృతజ్ఞతలు, ఏలైన మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను వ్యాపింపచేయుచు, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను వెదజల్ల చేయుచు మిమ్ము విజయోత్సాహంతో ముందుకు నడుపుచున్నాడు. ఏలైన మేము రక్షింపబడు వారికిని నాశనముందు వారికిని దేవుని కర్పితమగు క్రీస్తుని సుగంధమై ఉన్నాము అని చెప్పారు. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. నేటి శ్రీ సభలో గురువులకు, మన సమాజంలో ఉన్న గురువులుగా వ్యవహరించడానికి కొన్ని విషయాలను మీరు గమనించాలి. ప్రాక్టికల్ థింగ్స్. ప్రతి గురువుకు ఆదర్శం ఎవరు? మన ప్రధానాచార్యుడు క్రీస్తు ప్రభు. క్రీస్తులోని ముఖ్యాంశం ఏమిటి? దైవానుభూతి. తన తండ్రితో ఎప్పుడు ఏకమై ఉన్నాడు. ప్రతిరోజు ప్రార్థనలో నిమగ్నమై తండ్రిని పూర్తిగా అనుభవానికి తెచ్చుకున్నాడు. ఆయన గుణగణాలను పరిపూర్ణంగా అలవర్చుకున్నాడు. యేసు ప్రభువు లోక వ్యామోహాలలో చిక్కుకోలేదు. దురాశ, కామం, స్వార్థం, మమకారాలు, ద్వేషం, ధన వ్యామోహాలకు తాను లొంగలేదు. మొట్టమొదటి నుంచి తాను పేదల పక్షపాతి. మంచితనం, విశ్వాసం ఎక్కడ ఉన్నా మెచ్చుకున్నాడు. రోమను శతాధిపతిని సన్మానించాడు. దుర్గుణాలు ఎవరిలో ఉన్నా ఆయన ఖండించాడు. ఆత్మత్యాగం, సేవ ఆయన ముఖ్య లక్షణాలు. అతడు ఇతరుల కొరకు జీవించినవాడు. క్రీస్తు ప్రభువు నుండి గురుత్వాన్ని స్వీకరించే మీరు కూడా ఎలా ఉండాలి? స్వంత లాభాన్ని మానుకొని ఇతరుల మేలు కొరకు జీవించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది నేను చెప్పినట్లు క్రీస్తు ప్రభు దైవానుభూతి. దేవుని అనుభూతి పొందడానికి ప్రయత్నించండి రోజు. రెండవది, మీరు కాపరులుగా పనిచేయాలి. చిన్న చిన్న మందలు ఉంటాయి, వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు చిన్న కాపరులుగా పనిచేయాలి. గురువుకి ప్రధానమైన పని కాపరి పని. అంటే కాపరి అంటే ఎవరు? దయార్థ హృదయుడు, తప్పిన గొర్రెలను వెదక్కుంటూ వెళ్ళేవాడు. ఈ దయ క్రీస్తులో ఎల్లవెళ్ళ కనిపించేది. కనుక అతడు నాయకుడు లేని తన నాటి ప్రజలను చూచి ఎంతో చింతించాడు. నేను గొర్రెల కోసం నా ప్రాణాలు అర్పిస్తాను అని కూడా అన్నాడు. ఎందుకంటే ప్రేమకు అందరినీ ఏకం చేయగల శక్తి ఉంది. చెదరిపోయిన గొర్రెలను వాటిని తీసుకురావడానికి ఆయన ప్రయత్నించేవాడు. క్రీస్తు ప్రభువు జకరియా ప్రవచించినట్లు ఎటువంటి కాపరి? మంచి కాపరి. మంచి కాపరి ఎవరు? గాయాలు తగిలిన కాపరి. గాయాలు తగిలిన కాపరి, బురద అంటిన కాపరి. తన గొర్రెలను మంచి పచ్చిక ఉన్న స్థలాలకు తరలిస్తాడు. తన గొర్రెలను పేరుతో పిలిచి వాటిని తప్పిపోకుండా వన్యమృగాల నుండి కాపాడుతాడు. బైబిలు దేవుణ్ణి కాపరిగాను భక్తుని గొర్రెగాను చిత్రిస్తుంది. మన చనిపోయిన పరమపదించిన మన ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క ఫేమస్ సేయింగ్, చేతులకు మట్టి అంటాలి. గొర్రెల కాపరులలో ఆ గొర్రెల మట్టి బురద తన చేతులకు అంటితే ఆ గొర్రెల వాసన అప్పుడు ఆ కాపరికి అంటుతుంది అని చెప్పాడు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే
ఆ గొర్రెల కాపరి గొర్రెల మట్టి మనకు అంటుతుంది. వాళ్ళతో ఎటువంటి బంధం లేనప్పుడు వాళ్ళ విషయాలు మనం పట్టించుకోం. వాళ్ళు ఒక ప్రక్కన ఉంటే మనం ఇంకో ప్రక్క ఉంటాం. కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళని పట్టించకుండా మన సొంత విషయాలు మనం చూసుకుంటూ ఉంటే వాళ్ళ మట్టి మనకి ఎలా అంటుతుంది? అంటాలి, మీకు కన్నీళ్లు తెప్పించాలి. అప్పుడే మీరు నిజమైన కాపరులు. లేకుంటే చాలా ఖుషీగా వెళ్ళిపోవచ్చు. మన గురువుల జీవితం ఖుషీగా వెళ్ళిపోవచ్చు. ప్రజల గురించి పట్టించుకునే పని లేదు. అది ఒక్కొక్కసారి జరుగుతుంది. అలా జరిగితే మీరు మంచి కాపరులు కాలేరు. మొట్టమొదటి నుంచి అలవాటు చేసుకోండి. ఒకరోజు భోజనం పోతే మీకు ఏమీ కాదు, మీకు ఏమీ అవ్వదు. కానీ వాళ్ళతో వాళ్ళ జీవితాలు పంచుకోండి, సరిచేయండి, ఏదో విధంగా ప్రయత్నించాలి. అదేవిధంగా దివ్య పూజ, సమర్పణ, వాక్య పరిచర్య ఈ కాపరి పనిలోని భాగాలే. తన ప్రార్థనా బలం ద్వారా తన ప్రజల కోసం నిరంతరం క్రీస్తు ముందు ప్రార్థన చేస్తూ ఆ బలం ద్వారా మాత్రమే ప్రజలను దేవుని మార్గంలోనికి మీరు త్రిప్పగలరు. మూడవది బ్రహ్మచర్యం. మీరు డీకన్గా మీకు అభిషేకం చేసినప్పుడు అప్పుడే మీరు వాగ్దానం చేశారు. మళ్ళీ మిమ్మల్ని నేను అడగబోతాను తరువాత. బ్రహ్మచర్యం అనేది మనందరం పాటించాలి. యేసు ప్రభువు బ్రహ్మచారిగా ఉండిపోయాడు, జీవించాడు. అదేవిధంగా తండ్రి దేవుని పట్ల తనకు గల అభివాజ్యమైన ప్రేమను ఇప్పుడు వెల్లడించాడు. యేసు ప్రభుని పిలుపు విని గురు జీవితాన్ని అనుసరించదలుచుకున్న వారు పరలోకరాజ్య నిమిత్తం వివాహమాడక బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. బ్రహ్మచర్యాన్ని పాటించడం అంటే ప్రేమరహితులుగా జీవించడం కాదు, దేవుని పట్ల ప్రగాఢమైన అనురాగంతో జీవించడం అనే అర్థం. బ్రహ్మచర్యాన్ని పాటించే గురువు దేవునికి, యేసు ప్రభువుకు ప్రతినిధిగా వారి పితృవాత్సల్యాన్ని వ్యక్తం చేయగలగాలి. ఆ మేరకే గురువు ఫలసిద్ధిని పొందగలుగుతూ ఉంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుకు పరిణితి గల, పౌరుషం గల, ఆధ్యాత్మిక పితృధర్మాన్ని వహించగల గురువులు కావాలి. అటువంటి బ్రహ్మచర్యాన్ని మనం పాటిస్తూ ఉండాలి. నాలుగవది, గురువు ఎవరు? పవిత్రుడుగా జీవించాలి. శ్రీసభ స్థాపకులైన క్రీస్తు దేవుడు పవిత్రుడు. కాబట్టి శ్రీసభ వలె పవిత్రంగా ఉండాలని ఆయన సెలవిచ్చాడు. లేవియ కాండలో మనం చదువుతున్నాం, 20వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడుగా ఉండండి, మీరు పవిత్రులుగా ఉండండి, ఏలైనా నేను పవిత్రుడనైన మీ ప్రభువును. మనం పవిత్రంగా ఉండాలి, ఎందుకంటే మన దేవుడు పవిత్రుడు. ఆయన గురించి చెప్పాలంటే మనం కూడా ఆ పవిత్రతలో కొంచెం భాగం పొందాలి. ఆ పవిత్రులుగా మనం కూడా అభిషేకింపబడాలి, మనం స్థాపింపబడాలి. మనం కూడా ఆ పవిత్రతను మన ప్రార్థన ద్వారా, మన మంచి క్రియల ద్వారా మనం పొందుతూ ఉండాలి. అందులో కొంచెం భాగస్థులం అవ్వాలి. అప్పుడే పవిత్రతను మనం ఇతరులతో పంచగలం. పేతురు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 16వ వచనంలో చెబుతాడు, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండండి. శ్రీసభ పవిత్రంగా ఉండాలంటే గురువులు పవిత్రంగా ఉండాలి. గురువులు దారి చూపాలి. విన్సెంట్ ది పాల్ గారు చెప్పారు, స్త్రీ సభకు శత్రువులు ఎవరు అని గట్టిగా చెప్పాడు. గురువులు అని చెప్పాడు. స్త్రీ సభకు శత్రువులు ఎవరు? గురువులే శత్రువులు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు పవిత్రులుగా ఉండడం లేదు. అది ఎప్పుడో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నానుడి వెళుతూనే ఉంది. ఎందుకు శ్రీసభ పవిత్రంగా ఉండడం లేదు? గురువులందరూ పవిత్రులుగా ఉండడం లేదు. కాబట్టి మనందరం ఈ పిలుపును కొంచెం విని ఇంకొకసారి పాటించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. యాజకులు పవిత్రంగా ఉండటం వరకు వాళ్ళు కృషి చేయాలి. రోమేలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవబడినట్లే మనమును క్రొత్త జీవితమును జీవించవలెను అని పౌలు గారు చెప్పారు. ప్రతిరోజు ఒక నవ్యత మన జీవితంలోనికి వస్తూ ఉండాలి. సృజన శక్తి, వివేచనంతో దేవుని పవిత్ర మార్గాన్ని రోజు వెతుకుతూ మనం ఎన్నుకుంటూ ఉండాలి. ఎవరైతే క్రీస్తు ప్రభుని అడుగుజాడల్లో ఆయన్ను అనుసరింపకోరుతారో, ముఖ్యంగా గురువులు తమ అభిషేక క్రియకు అనుగుణంగా క్రీస్తుకు దగ్గర కావాలనే అభిలాష అందరూ అలవరుచుకోవాలి. అన్ని రంగాల్లో
ప్రావీణ్యం సాధించడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా గురువులు యొక్క ముఖ్య బాధ్యత ఏమిటి? పాపుల కోపు తీసుకోవాలి. చాలామంది చెడు మార్గాల్లోకి వెళుతూ ఉంటారు. వెళ్ళినా సరే వాళ్ళని చూసి మనం అసహ్యించకూడదు. అసహ్యం ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు మనం అసహ్యించుకోకూడదు. వాళ్ళను ఏదో విధంగా మన దగ్గర అవటానికి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. క్రీస్తు పాపులు అనబడే పేదలతో కలిసి భుజించాడు, వాళ్ళతో కలిసిపోయాడు. ఆనాటి అగ్రవర్గం పేదల్ని చిన్న చూపు చూసింది. క్రీస్తు అగ్రవర్గాలతో మంచిగా ఉన్నా ఆయన పేద వర్గాల చెంత చేరాడు, వాళ్ళ కోపు తీసుకున్నాడు. మన దేశ ప్రస్తుత పరిస్థితుల్లో గురువు యొక్క నాయకత్వం ఇక్కడే కనిపించాలి. గురువు పేదల పట్ల జాలి కలిగి వారి అభివృద్ధి కొరకు కృషి చేయాలి. పేద సాధలతో కలిసి పనిచేయాలి. స్వయంగా పేదవాడుగా జీవించాలి. పేదలంటే వారిని అసహ్యించుకోకూడదు, వాళ్ళ కోపు చేరాలి. తరువాత 6వ విషయం, గురువులో సన్యాసి భావం కనిపించాలి. సన్యాసి మన దేశంలో ప్రాచీన కాలం నుండి గురువులు ఉన్నారు. వారి శిష్యులకు వారు పవిత్ర గ్రంథాలు బోధించేవారు. దేవుణ్ణి చేరే మార్గాలు వాళ్ళు బోధించేవాళ్ళు. క్రీస్తు ఎవరు? క్రీస్తు మనకు సద్గురువు. ఆయన నుండి గురుత్వాన్ని స్వీకరించిన మనం నిజమైన గురువులుగా మెలగాలి. ప్రజలకు మన పట్ల గౌరవము, నమ్మకము కలిగేటట్లు నడుచుకోవాలి. మన దేశ ప్రజలకు సన్యాసుల పట్ల గౌరవము, నమ్మకం ఉన్నాయి. సన్యాసి అంటే ఎవరు? దేవుని కొరకు సమస్త లోకవాంఛలను వదిలిపెట్టనివాడు. లోకవాంఛలను వదిలిపెట్టినవాడు సన్యాసి. అటువంటి భావం మనలో కనిపించాలి. అతనికి ధనప్రీతి, బంధుప్రీతి, పదవీ వ్యామోహం ఉండకూడదు. అదేవిధంగా తాను ఇంద్రియ వాంఛలకు లొంగనేయకూడదు. ఈ విధంగా ప్రతి గురువులో ఈ సన్యాసి భావం కనిపించకపోతే ప్రజలకు మనపై నమ్మకం ఉండదు. తరువాత ప్రతి గురువు ప్రవక్తగా మెలగాలి. ఎందుకంటే ప్రభుని ఆత్మ నీపై ఉన్నది, నిన్ను ఆయన అభిషేకించి పంపుతున్నాడు. ఎలా పంపుతున్నాడు? ప్రభువు ప్రవక్తగా వ్యవహరించడానికి పంపుతున్నాడు. కాబట్టి తాను ప్రవక్తగా మెలగాలి గురువు అనేవాడు. ప్రవక్తలు దేవుని పేరు ఉచ్చరించి అతని పేర మాట్లాడే వ్యక్తులు. ఆ మాటలు దైవవాక్కులు. దేవునికి దూరంగా పోయిన ప్రజలను హెచ్చరించి, మందలించి మళ్ళీ దేవుని చెంతకు చేర్చేవాళ్ళు ఈ ప్రవక్తలు. సాంఘిక న్యాయాన్ని చేకూర్చేవాళ్ళు. ధనికులు పేదలను పీడించడాన్ని వాళ్ళు నిరసించేవాళ్ళు. సమాజంలో అసమానతలను ఖండించేవాళ్ళు. మనలో కూడా సమసమాజ భావాలు రావాలి. ఒకవేళ ఎప్పుడైనా కులతత్వం చోటు చేసుకుంటే మనం వెంటనే దాన్ని ఖండించాలి. అదేవిధంగా సహోదరి సహోదరులారా, చనిపోయిన మన ఫ్రాన్సిస్ పాప గారు గురువర్గం యొక్క ఆధిక్య ధోరణిని తీవ్రంగా ఖండించారు. దట్ ఈస్ కాల్డ్ క్లెరికలిజం, ఆధిక్య ధోరణి. ఆ ఆధిక్య ధోరణి తీవ్రంగా ఖండించారు. గురువర్గం యొక్క ఆధిక్య ధోరణి ఒక్కోసారి మనలో కూడా కనబడిన రీతిలో ఈ ఆధిక్య ధోరణి చోటు చేసుకుంటూ ఉంటుంటుంది. మనం ఎవరికంటే అధికులం కాదు, మనం అందరి సేవకులం. అత్యవసరమైన విషయాలను వదిలి అనవసరమైన విషయాలకు చాలాసార్లు మన ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మన దైనందిన జీవితంలో మన శ్రీ సభలో గురువుల పాత్ర ఎంతో విలువైనది, చాలా ముఖ్యమైనది. మనం ప్రజలకు మాదిరిగా ఉండాలి. అది మన బాధ్యత. అది మనకు దేవుడిచ్చిన పిలుపు. ఆయన ప్రజలకు మాదిరిగా ఉండాలని పేతురు గారు మనం ప్రోత్సహిస్తున్నారు తన మొదటి లేఖలో. కాబట్టి ఇంకొకసారి నేను చెప్పిన విషయాలను చాలాసార్లు ఈ విషయాలు చెబుతూ ఉంటాను ఆర్డినేషన్ అన్నప్పుడు. ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. చాలామందికి కంటత వచ్చే ఉంటాయి ఈ విషయాలు. అయినా సరే మళ్ళీ చెప్తూ ఉంటాను. ఈరోజు ఈ 4 అభ్యర్థులను వారి కొరకు మనం ప్రార్థిస్తూ వాళ్ళను మంచి గురువులుగా చేయడానికి దేవుని ప్రార్థించుదాం. అదేవిధంగా మనకు చేతనైన పరిధిలో వాళ్ళకు సహాయం చేద్దాం. మంచి గురువులుగా అవ్వడానికి వారి కోసం ప్రార్థిస్తూ మన సహాయం మనం అందించుదాం. గాడ్ బ్లెస్.